మీరు శ్రమలు, శోధనలతో బాధపడుతున్నారా? అయితే మీరు కంగారు పడనక్కర్లేదు. ఎందుకంటే మీరు దేవునిలోనే ఉన్నారు. ఎందుకనగా మీరు ఆ శ్రమలు, శోధనలను ఎదుర్కొని ఎప్పుడైతే నిలబడతారో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మీ ఎదుట చేస్తాడు. అంతేగాని విశ్వాసం లేకుండా నా దేవుడు నాకు దేవుడున్నా గానీ ఎందుకిలా జరుగుతుంది? నేను దేవునికి రోజు మొరపెడుతున్నాను గదా! ఎందుకు ఈ శోధనలు, శ్రమలొస్తున్నాయంటే నువ్వు దేవునిలోనే ఉండవు. దేవునిలో ఉన్నావు కాబట్టే నీకు శ్రమలు, శోధనలొస్తున్నాయి. లేదు సాఫీగా సాగిపోతుంటే నీ యొక్క జీవితం అనేది వ్యర్థమే. ఎలా అంటే మీరు గనక బ్రతికున్నారని తెలియాలంటే మీ యొక్క హార్ట్ రేట్ అనేది ఎలా ఉండాలి? పైకి, కిందకి, పైకి, కిందకి వెళ్తా ఉండిద్ది. అదే స్ట్రైట్ లైన్‌లో వెళ్ళిపోతే ఎలా ఉండిద్ది? జీవితం ముగిసిపోయినట్టే. అలానే మీలో కూడా శ్రమలు, శోధనలొస్తాయి. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకనగా మీ యొక్క ఆత్మీయ జీవితంలో, మీ యొక్క విశ్వాసంలో ఎదగాలని. ఆ శ్రమల్ని, శోధనల్ని ఎదిరించటానికి మీరు సిద్ధం కలిగి ఉండండి. అంతేగాని ఆ శ్రమలున్నాయి, శోధనలున్నాయి వాటిని నాకెందుకు తెచ్చావని అడగబాకండి. మిమ్మల్ని బలపరచటానికే దేవుడు ఆ శ్రమలని, శోధనలు తెచ్చింది. శ్రమల, శోధనలను ఎదుర్కొని దేవుని ఎదుట బలపడుతురండి.